నమస్తే ఎస్పీ న్యూస్కి స్వాగతం. నా పేరు యశ్వంత్. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై హుజూర్ నగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. శనివారం హుజూర్ నగర్ పట్టణంలోని ఏర్పాటు చేసిన ప్రెస్ క్లబ్లో ఆయన మాట్లాడారు. కేసీఆర్కు సిట్ దర్యాప్తు పేరుతో నోటీసులు ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అత్యంత హేయమైన చర్య అని ఆయన అభివర్ణించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో తమను ఎదురయ్యే ఓటమి భయంతోనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కాంగ్రెస్ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపిందని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైన ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రదాతపై ఇలాంటి కుట్రలు చేస్తే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, బీఆర్ఎస్ శ్రేణులు ఇలాంటి బెదిరింపులకు భయపడరని నరసింహారెడ్డి హెచ్చరించారు. రేపు తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారిని ఫోన్ ట్యాపింగ్ అని ఒక విచారణ, కాంగ్రెస్ పార్టీ వేసిన విచారణ సంస్థ ముందుకు రావాలని నోటీసులు ఇవ్వడాన్ని, పిలవడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రాణాలకు వెరవకుండా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారిని ఈ విధంగా ఒక చిన్న ఫోన్ ట్యాపింగ్ అనే దాన్ని అడ్డు పెట్టుకొని కక్షపూరిత రాజకీయాలకు దిగుతున్న రేవంత్ రెడ్డి యొక్క చర్యలను తెలంగాణ ప్రజలు, యావత్ ప్రజానీకం కూడా ఖండించాలని కోరుతున్నాం. ఏంది ఫోన్ ట్యాపింగ్ తతంగం ఏందండి? అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఢిల్లీలో మాట్లాడుకుంటూ ప్రభుత్వాలు ఫోన్ ట్యాపింగ్ చేస్తాయని ఆయనే చెప్పిండు. ప్రభుత్వాలు కంటిన్యూస్గా ఏ ప్రభుత్వం, ఏ పార్టీ ప్రభుత్వం పాలనలో ఉన్నా చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేస్తుందని ఆయనే చెప్పిండు. ఈయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు నా టెలిఫోన్ మొత్తం ట్యాప్ చేసిండ్రు, మా కుటుంబ సభ్యులే ఫోన్ అంతా ట్యాప్ చేసిండ్రు ఫోన్లు అని చెప్పిండు. ఇంతవరకు ఈ సిట్టు నేను అడుగుతున్నాను, సిట్టు అధికారులకు కూడా ఏమాత్రం నిజాయితీ ఉన్నా పోలీస్ అధికారులకు, సిట్టు అధికారులు ఇంతవరకు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు నోటీస్ పంపలేదండి? ఆయన ఫోన్ ట్యాప్ అయితే మరి ఇదో సిట్ అని పెట్టి ఒక దొంగ నాటకం పెట్టి ఇలా జడ్జీల ఫోన్లు ట్యాప్ చేసినట్టు కొంతకాలం టైంపాస్ చేశారు. ఒక కంటిన్యూస్గా టీవీ సీరియల్ లాగా వచ్చిన 2 సంవత్సరాల నుంచి సిట్టు అని దీన్ని పెట్టి ఇప్పుడు సిట్టు మొత్తం రీవ్యాంప్ చేసి ముగ్గురు సార్లు ముగ్గురు అధికారులను మార్చేశారు. కొంతకాలం ఏమో రాజకీయ ప్రేరితమైన అని చెప్పినారు, కొంతకాలం సినిమా యాక్టర్ల దాన్ని కొంతకాలం ఆ భాగవతం నడిపినారు. నిన్నగాక మొన్న వారం రోజుల క్రితం హిందూలో ఒక ఆర్టికల్ వచ్చింది. హిందూ మా పత్రిక కాదు, ఆల్ ఓవర్ ఇండియాలో చాలా క్రెడిబిలిటీ ఉన్న ఇంగ్లీష్ మ్యాగజైన్, నేషనల్ వైడ్ మ్యాగజైన్ హిందూ. దాంట్లో ఒక పోలీస్ అధికారులను, సిట్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులను విచారించిన హిందూ కరెస్పాండెంట్ మర్రి రాము అనే అతను ఒక ఆర్టికల్ రాసినాడు. ఎవరిని మేము పిలవలేదు, ఎవరికి ఫోన్ ట్యాపింగ్ జరగలేదు, సినిమా యాక్టర్లకి సంబంధం లేదని చెప్పి ఎంత ఇచ్చేసినారంటే అక్రమ సంబంధాలు అంటే కట్టి ప్రతిష్ట దిగజార్చడానికి. ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది అసలు వాస్తవానికి ఏంటంటే, ఫస్ట్ అరెస్ట్ చేయాల్సి వస్తే మాజీ డీజీపీ మహేందర్ రెడ్డిని ఫస్ట్ అరెస్ట్ చేయాలి. సీఎస్గా ఉన్న మనోడేది అనుకున్న వాళ్ళని. పోలీస్ అధికారులకు సంబంధించి ఈ విషయాలని రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ఇవాళ కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఇవాళ పెద్ద కేసీఆర్ గారిని కూడా ఇవాళ దాని ముందుకు పిలిపించి చిన్నబుచ్చాలనే ప్రయత్నం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఈ కుర్చ బుద్ధులు, మనిషి కుర్చ, బుద్ధులు కుర్చ అనేది మనకు అర్థమవుతుంది. ఎందుకు చెప్తున్నానంటే 2 సంవత్సరాలు 8 అధికారంలోకి వచ్చి ఇచ్చిన హామీలు నెరవేర్చలేక పరిపాలన అస్తవ్యస్తమైపోయి పరిపాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, దీన్ని ఒక ప్రజల దృష్టిని మరల్చడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా చేస్తున్న రాజకీయ ప్రేరేపితమైన కుట్ర తప్పితే వేరేది కాదు. ప్రతీకారము, పగ అనేది ఆయన అనువనున ఉంది. దాన్ని సాధించుకోవడం కోసమే ఇవన్నీ కూడా ప్రభుత్వ సంస్థలను ఉపయోగిస్తున్నాడు. సిట్టు వేసి 2 సంవత్సరాలు అయింది. ఏం తెలిసిరండి సిట్టు? వీళ్ళే లీకులు ఇస్తారు. మళ్ళా అనుకూలమైన మీడియా వాళ్ళు, ప్రభుత్వాలే సీఎం ఆఫీస్ నుంచే లీకులు ఇస్తారు. సిట్లో పలానాయన అట్లా చెప్పిండట, పలానాయన ఇట్లా చెప్పిండట. సిట్టు విచారణ ఉంటే విచారణ సంస్థకు ఇవ్వండి, దానికి సంబంధించినవి వస్తే అప్పుడు తర్వాత మాట్లాడదాం. విచారణ సంస్థ మీరే వేస్తారు, సంబంధం లేని వాళ్ళని పిలుస్తారు. కేసీఆర్ గారిని ఫామ్ హౌస్కు నేను ఉంటాను, ఫామ్ హౌస్కి వచ్చి అక్కడ నోటీసులు ఇవ్వండి అంటే సాధ్యపడదంటారు సిట్ అధికారులు. నేను అడుగుతున్నాను,
మీ సీతక్క గారు, మీ కొండా సురేఖ గారు మొన్న మేడారం జాతరకు రమ్మని ప్రభుత్వం తరఫున ఆహ్వానించడానికేమో కేసీఆర్ గారి నివాసం వ్యవసాయ క్షేత్రమేమో అది అప్పుడేం అడ్డు రాదు, అప్పుడే ప్రోటోకాల్ అడ్డు రాదు మీకు. మీ పొన్నం ప్రభాకర్ గారు రమ్మని ఆహ్వానించడానికి పోయినప్పుడు అయ్యాల అది కేసీఆర్ గారి నివాసము, అక్కడికి మీ మంత్రులు పోవచ్చు, అందరు పోవచ్చు, ఆహ్వానించవచ్చు. కానీ ఆఫ్టర్ ఆల్ పోలీస్ అధికారులు ఆడికి పోవడానికంటే వాళ్ళకి అడ్డం వస్తుందంట. ఏంటండి వివక్ష ఏంది అసలు ఇది? రేవంత్ రెడ్డి, నువ్వు చాలా చిన్న మనిషివి, ఏదో కాలం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయినా కానీ నీ దగ్గర సబ్జెక్టు లేదు, అసలు ఏదీ లేదు.